అసహనం దేశానికి హానికరం అంటూ షారూక్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. బాద్షా భారత్లో ఉన్న ఆయన మనసంతా పాకిస్తాన్లోనే ఉంటుందని సెటైర్లు వేస్తున్నారు. ఆహారపు అలవాట్ల నుంచి మతాల వరకు ప్రస్తుతం దేశంలో వీటిపైనే చర్చ. ఎవరి అభిప్రాయాలు ఆలోచనలు వాళ్లవి. కానీ ఒక్కసారి అవి రాజకీయంగా మారితే ఎంతటి వరకైనా వెళతాయి. అసహనంపై బాలీవుడ్ బాదుషా చేసిన కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్ లోనూ కాకపుట్టిస్తున్నాయి. మతాలపై అసహనం పనికిరాదంటూ పుట్టినరోజు సందర్భంగా షారూక్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేతలు సీరియస్ గా తీసుకున్నారు. ఖాన్ పై మాటల దాడి ప్రారంభించారు. షారూక్ ఖాన్ భారత్లో ఉంటున్నా ఆయన మనసంతా పాక్లోనే ఉంటుందని మధ్యప్రదేశ్ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నేత కైలాష్ విజయవర్గీయ విరుచుకుపడ్డారు. షారూక్ ది పాకిస్తాన్ మైండ్ సెట్ అంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. I think we should speak a little more sensibly. I think we should be a little more tolerant. We should give each other some leeway. And what each other are, you know, you living in a country, our country, we keep on talking about religion. We're going to go back to the dark ages. There is nothing less important than religious intolerance. It cannot be, it's shocking to me. మతం పట్ల అసహనం ప్రదర్శిస్తున్నామంటే దేశం వేసిన ప్రతి ముందడుగును వెనక్కి లాగుతున్నట్టే అన్నది షారూక్ అభిప్రాయం. దీనిపై కమల్నాథులు తమదైన శైలిలో కౌంటర్ అటాక్ మొదలెట్టారు. సినిమాల ద్వారా కోట్ల రూపాయల వ్యాపారం చేస్తారు, దేశంపై మాత్రం ప్రేమ ఉండదు అన్న రీతిలో బీజేపీ నేత కైలాష్ వరుసగా ట్వీట్స్ చేయటం జాతీయ స్థాయిలో చర్చ రేపింది. దేశంలో అసహనం రాజ్యమేలుతోందన్న స్థాయిలో ప్రచారం జరగటం వెనుక జాతి వ్యతిరేక శక్తుల కుట్ర ఉందని బీజేపీ ఆరోపిస్తోంది.